మరి 9 నెలల నుండి మణిపూర్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల విషయంలో చాలా మంది సేవకులు మరి ప్రపంచవ్యాప్తంగా అని చెప్పొచ్చు, లేదా దేశవ్యాప్తంగా అని చెప్పొచ్చు, వారు మా దగ్గరికి వచ్చారు, మాకెంతో ఆదరణకరంగా సహకరించారు, మా కొరకు ప్రార్థించిన వారుగా ఉన్నారు. There are few pastors, Christian leaders from other states who come and help us. మరి చాలా మంది వివిధ రాష్ట్రాల నుండి వచ్చి మాకు సహకరించిన వారుగా ఉన్నారు. But we see most of the pastors are from who come and help us is from Andhra Pradesh. మరి చెప్పవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, మాకు ఎంతో సంతోషం కలిగించే విషయం ఏంటంటే, వచ్చిన పాస్టర్లలో ఎవరైతే మాకు ఆదరణ కలిగించారో వారిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి చాలా మంది వచ్చారు అని నేను చెప్పగలను. Around June, July, August, every day there are lots of Telugu pastors, group by group, they come and visit us and visit the relief camps and help the displaced persons. మరి జూలై నెల కానీ ఆగస్టు సెప్టెంబర్ నెలలో కానీ తెలుగు రాష్ట్రాల నుండి చాలా మంది పాస్టర్లు దాదాపుగా మరి గ్యాప్ లేకుండా మణిపూర్ ప్రాంతానికి వచ్చారు. వారి సహాయ సహకారాలు పలు విధాలుగా అక్కడ రిలీఫ్ క్యాంపులో ఉండేటటువంటి వారికి, చెదిరిపోయినటువంటి వారికి, నివాసం కోల్పోయినటువంటి వారికి సహకరించిన వారుగా ఉన్నారు. And I believe that you are one of the believers who have been praying for our people, our Christian brethren in Manipur. మరి ఇక్కడ ఉండేటటువంటి విశ్వాసులైనటువంటి ప్రియులైన మీరందరూ కూడా మా కొరకు ప్రార్థించారు అన్నటువంటి విషయం మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. Manipur is a small state border with Myanmar. మరి మయన్మార్కు ఒక సరిహద్దుగా ఈ యొక్క మణిపూర్ అనేటటువంటి చిన్న రాష్ట్రం ఉంటుంది. And in this tiny state we are divided into three or four groups. మరి ఇక్కడ మణిపూర్లో ఈ చిన్న రాష్ట్రంలో 3-4 గ్రూపులుగా ప్రజలు విడిపోయి ఉన్నారు. The major is mostly Hindus live in the valley. మరి వ్యాలీ లోయ ప్రాంతంలో మైతే అనేటటువంటి తెగకు చెందినటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. And in the valley some Muslims live also. అదేవిధంగా 10 మంది ముస్లిమ్స్గా కూడా ఈ వ్యాలీ ప్రాంతం లోయ ప్రాంతంలో ఉన్నారు. In the hills the Kukis and the Nagas live. మరి కొండ ప్రాంతాల్లో కుకి, నాగా తెగలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. So the Nagas and the Kukis are Christians. ఈ నాగాలు, కుక్కీలు కంప్లీట్ గా క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు. And we have celebrated more than 100 years of Christianity. మరి అక్కడ మేము 100 సంవత్సరాల క్రైస్తవులముగా ఉన్నాం అక్కడ. And I belong to the Kuki community. మరి అయ్యగారు అయితే కుక్కీ తెగకు చెందినటువంటి వారు. And I belong to the Baptist Kuki Baptist Convention, which is more than 300 churches. మరి కుక్కీ బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ అనేటటువంటి సంస్థలో దాదాపుగా 300 చర్చిలు ఉన్నాయి. అయ్యగారు ఆ సంస్థకు చెందినటువంటి ఒక దైవ సేవకులు. I have been mission director for 8 years. మరి మునుపు 8 సంవత్సరాల పాటు మిషన్ డైరెక్టర్గా అయ్యగారు పరిచయం చేశారు. And I was pastoring for more than 30 years now. మరి ఇప్పటికీ 30 సంవత్సరాల అనుభవము కలిగినటువంటి మరి సంఘ కాపరిగా ఆయన ఉన్నారు. And I'm one of the most senior pastor. మరి అయ్యగారు ఒక వయస్సు కలిగిన అనుభవం కలిగిన పెద్ద సేవకుడుగా అక్కడ ఉన్నారు. And my age is around 60. By this coming March, I'll be completing 60 years. మరి అయ్యగారు రానున్న మార్చి మాసముతో 60 సంవత్సరాలను పూర్తి చేసుకుంటారు. God has given me strength and has given me ministry to do. మరి దేవుడు ఇంతవరకు కూడా శక్తినిచ్చి అదేవిధంగా పరిచయంలో కూడా కొనసాగిస్తూ ఉన్నారు. And since last May 3, we have faced a lot of problems. మరి పోయిన సంవత్సరం మే 3వ తారీఖు నుండి కూడా మణిపూర్లో సమస్యలు మొదలయ్యాయి.
And the first target was churches. Churches. They target churches. మరి ఆ సమయంలో ఇక్కడ అల్లర్లలో చర్చీలు ప్రధాన లక్ష్యం అయ్యాయి. So we have been persecuted because of our faith in Jesus Christ. మరి చెప్పాలంటే లోతైన విషయం, క్రీస్తునందు విశ్వాసాన్ని బట్టే మేము అక్కడ శ్రమలకు గురైన వారముగా ఉన్నాం. Not only the cookie Christians, but even the Maintain churches were burned. మరి కుక్కీలతో పాటు మైతీలో కూడా కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. మరి ఎక్కువగా ఈ చర్చీలు మందిరాలే మరి ఎంతో ధ్వంసం చేయబడ్డాయి. More than 360 churches were burned down or destroyed. మరి దాదాపు 360 చర్చీలు దగ్ధం చేయబడ్డాయి, పడద్రోయబడ్డాయి. And more than 162 were killed. 162 మందికి పైగా చంపబడ్డారు. And around 200 villages were torched and burned down. అదేవిధంగా 200 పల్లెలు కూడా, ఊర్లు, గ్రామాలు కూడా మరి ఎంతగానో కాల్చివేయబడ్డాయి. And around 7,000 plus houses were burned down. 7,000కు పైగా కుటుంబాలు లేదా ఇండ్లు అవి దగ్ధం చేయబడ్డాయి. And so far we have more than 41,000 people in this place. మరి దాదాపు 41,000 మంది వారి యొక్క నివాసాలు కోల్పోయి వారు ఉండేటటువంటి స్వస్థలాల నుండి వెలుగొట్టబడ్డారు. KBC has closed around 46 churches. 46 churches. ఈ కుకీ బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ కు చెందినటువంటి 46 చర్చిలు కూడా పాడు చేయబడ్డాయి. And our head office in Imphal were destroyed. మరి ఇంపాల్ ప్రాంతంలో, మణిపూర్ యొక్క రాజధానిలో మరి ఈ యొక్క కుకీ బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ కు ఆ సంస్థకు చెందినటువంటి సంఘాలు కూడా పాడు చేయబడ్డాయి. We have at least 7 big churches in Imphal area were torched and burned down. మరి ఇంపాల్ ఏరియాలో 7 పెద్ద సంఘాలు, అంటే ఎక్కువగా దాని ద్వారా మరి ఇతర సంఘాలకు మరి సహాయం అందే విధంగా ఉండే బలమైన సంఘాలు పాడు చేయబడ్డాయి. Now the KBC office is operating in my area. మరి ఇప్పుడు కేబీసీ కుకీ బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ యొక్క మరి ఆఫీస్ వచ్చేసి ఐగారి ప్రాంతం చురచాంద్పూర్కు మార్చబడింది. And the other parts of the state is Kamupi district where the Kuki live. మరి కాంగోపి అనేటటువంటి డిస్ట్రిక్ట్ లో మరి ప్రస్తుతానికి కుక్కీలు చాలా మంది ఉన్నారు. And another district are More, Tenopal and Sangli districts. మరి మోరే అనేటటువంటి తినోపల్ అనేటటువంటి మరి ఇంకొక జిల్లా, 3 జిల్లాలలో మరి కుక్కీలు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు. So these are the places where we escape from the wrath of these Meiteis. మరి యొక్క మైతీల యొక్క కోపానికి గురై వివిధ ప్రాంతాల్లో నివసించి కలిసి నివసించేటటువంటి పరిస్థితుల్లో నుండి మేము ఈ కొద్ది స్థలాలలోనికి లేదా కొన్ని జిల్లాలలోనికి మేము త్రోయబడ్డాము ఇప్పుడు. And we have seen a lot of incidents which is very painful for us. మరి జరిగినటువంటి కొన్ని సంఘటనలు మాకు చాలా బాధకరమైనవిగా ఉన్నాయని చెప్పగలను. Because our women were raped. మరి మీరు కూడా విని ఉంటారు, చాలా మంది స్త్రీలు బలత్కారం చేయబడ్డారు. Even paraded naked. మరి మనం విన్నాం, దిగంబరత్వముతో వారు ఊరేగింపబడ్డారు. And after rape, they kill again. మరి బలత్కారం చేయబడి చంపబడ్డారు ఆ స్త్రీలు. So there are a lot of incidents where many women are killed and many men are tortured and killed. మరి చాలా మంది స్త్రీలైతేనేమి, అదేవిధంగా పురుషులైతేనేమి ఎన్నో బాధలకు గురి చేయబడి అనేక విధాలుగా యాతన పెట్టబడి చంపబడ్డారు. So even the government MLAs are not safe. మరి చెప్పగలిగితే అక్కడ ఉండే ఎమ్మెల్యేలకు కూడా భద్రత లేని పరిస్థితులు. By the time it happens, DGP was a cookie from our church. మరి కుకీ తెగకు చెందినటువంటి ఒక హైయర్ అఫీషియల్ DGP గారు
ఈ యొక్క గలాటాలు జరిగినప్పటి నుండి కూడా ఉన్నారు. So he was stripped of his power, మరి అతడు శక్తి లేని వాడుగా అయ్యాడు ఆ సందర్భంలో. and there was no lawlessness is all over in Manipur. మణిపూర్లో అంతా కూడా చట్టాలకు విరుద్ధమైన రీతిలో ప్రజలు నడుచుకోవటం జరిగింది. Let me tell you about my family. మరి అయ్యగారు తన కుటుంబాన్ని గురించి చెప్పాలనుకుంటూ ఉన్నారు. My eldest brother and elder brother lives in Imphal. మరి అయ్యగారి యొక్క పెద్ద సహోదరుడు ఇంపాల్లో నివసిస్తాడు. So in those two buildings, మరి అక్కడ 2 బిల్డింగ్స్ కూడా వీళ్ళ నుండి లాక్కున్నారు అక్కడ. and my eldest brothers and his family had to escape to Bangalore. మరి బెంగళూరు ప్రాంతానికి తప్పించుకొని పారిపోవలసి వచ్చింది అయ్యగారి అన్నగారు. And my mother, who is 99 years old now, has escaped to Saitu, Kamupi district, and with his two nephew and daughter-in-law. మరి అయ్యగారి తల్లి దాదాపుగా 99 సంవత్సరాలు. ఆమె కూడా ఈ యొక్క అల్లర్లలో తప్పించుకొని బెంగళూరు ప్రాంతానికి పోవాల్సి వచ్చింది. So to visit my mother, I have to go all the way to Assam, Dimapur, and it will take 3 days to visit my mother. మరి అయ్యగారు ఒకవేళ వాళ్ళ తల్లిని కానీ వాళ్ళ అన్నను కానీ కలవాలంటే చాలా చుట్టూ తిరిగి పోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు మణిపూర్ నుండి డైరెక్ట్గా రావడానికి వీళ్ళకు చాలా భయం ఉంది, అక్కడ థ్రెట్ ఉంది, అక్కడ వెళ్ళనివ్వరు. కాబట్టి ఈ దిమాపూర్, ఐజోల్ అనేటటువంటి ప్రాంతాల మీదుగా అస్సాం మీదుగా చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. So we were so concerned about the health of our mother, who is 99 years old. మరి అయ్యగారి తల్లి 99 సంవత్సరాలు. ఆమె యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఎంతగానో చింత కలిగి ఉన్నారు. Whether she will live, she will make it to up to 2 or 3 years from now. మరి ఇంకొక 2-3 సంవత్సరాలను బతకగలదా అన్నట్లు మరి ఒక అయోమయ స్థితిలో ఉన్నాం. If she dies now, I may not be able to attend my father's funeral on time. ఒకవేళ వారి తల్లి అనుకోని విధంగా ఒకవేళ ఈ లోకం వదిలితే అయ్యగారు ఆమె యొక్క సమాధిని సమయానికి అందుకుంటారా అనేది కూడా ప్రశ్నార్థకమైన పరిస్థితిగా ఉంది. If the problem did not happen, to travel to Hyderabad or Andhra Pradesh will take only 1 day. మరి మణిపూర్ నుండి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇంకెక్కడికైనా రావాలంటే 1 దినం ప్రయాణమే. కాకపోతే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇది 3 దినాలు 3.5 దినాలు పడతా ఉంది. It takes 1 hour to reach Imphal airport. మరి అయ్యగారి చురాచాంపూర్ అనే ప్రాంతం నుండి ఇంపాల్ రాజధానికి చేరాలంటే 1 గంట ప్రయాణం మాత్రమే. But now I have to travel to Mizoram 15 hours. మరి ఇప్పుడుండే పరిస్థితుల్లో మిజోరాం, ఐజోల్ అనేటటువంటి అక్కడికి 15 గంటల పాటు ప్రయాణం చేయాల్సి వస్తుంది. It's a lot of porous road and it's rugged road. It's very dangerous. మరి ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆ రోడ్లు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. అక్కడ అనేక రీతుల్లో మరి అపాయం పొంచి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. I started early morning at 6 o'clock and I reached 11 p.m. in the night. I know. మరి అయ్యగారు పొద్దున 6 గంటలకు బయలుదేరితే రాత్రి 11 గంటలకు ఐజోల్ ప్రాంతానికి చేరారు. So I have to spend the night and wait for my flight next day. మరి తర్వాతి రోజు ఉండేటటువంటి ఫ్లైట్ కొరకు అయ్యగారు వేచి ఉండాల్సి వచ్చింది. So this time it takes me almost 3 days to reach Adoni. మరి అయ్యగారు మన ఆదోనికి చేరడానికి దాదాపు 3 రోజులు పట్టింది. When I go back, it will take another 3 days. మరి అయ్యగారు తిరిగి వెళ్ళాలంటే కూడా మరొక 3 రోజులు పట్టేదిగా ఉంది. But I'm staying only 2 days or 2.5 days maybe. ఇక్కడ అయ్యగారు అయితే మరి ఒక 2 దినాలు లేదా 2.5 దినాలు ఇక్కడ ఉండబోతున్నారు. So in this situation, my church, I'm looking after 12 churches now. We call pastorate. We call parish church. మరి అయ్యగారి అధీనములో లేదా అయ్యగారి నడిపింపులో 12 సంఘాలు ప్రస్తుతానికి ఉంటూ ఉన్నాయి. So out of 12 churches, around 6 churches has relief camps. మరి ఇప్పుడుండే పరిస్థితులు
మరి దాదాపు ఈ 12 చర్చిలు ఉన్నాయి. ఇందులో 6 చర్చిలు కూడా రిలీఫ్ క్యాంప్స్ గా ఉన్నాయి ఇప్పుడు. And many displaced people come to my area. ఎవరైతే చెదిరిపోయారో ఈ అడవులను బట్టి వారందరూ కూడా ఇప్పుడు ఈ యొక్క చర్చిలలో తలదాచుకుంటూ ఉన్నారు. So more than 100 relief camps are in southern area. మరి చురాచాంద్పూర్ అనేటటువంటి జిల్లా ప్రాంతంలోనే దాదాపు 100కు పైగా రిలీఫ్ క్యాంప్స్ ఉన్నాయి ఇక్కడ. And personally also I have seen some relief camps. మరి మేము వెళ్ళినప్పుడు మేము కొన్ని క్యాంపులను మాత్రమే సందర్శించగలిగినాం. And we have visited one victim whose head was cut off. మరి ఒక సహోదరుడు ఎవరైతే మరి ఈ అల్లర్లలో అతని తల నరికివేయబడింది, ఆ కుటుంబాన్ని మేము దర్శించగలిగినాం. After cutting off, they put in the fencing pole the head. మరి ఆ సహోదరుడి యొక్క తలను నరికేసి ఆ తలను మరొక స్తంభానికి తగిలించారు. And after that they burned it to ashes again. మరి ఆ విధంగా చంపినటువంటి వ్యక్తిని వారు కాల్ చేశారు. So the family has to collect only the bones, the ashes for funeral purpose. మరి ఆ సహోదరుడి సమాధి చేయడానికి ఆ సహోదరుడి యొక్క కాల్చబడిన ఎముకలను మాత్రమే కుటుంబము తీసుకోగలిగింది. And there was one incident where 7-year-old boy was burned in ashes in the what do we call that? Ambulance with his father and auntie. 7 సంవత్సరాల బాలుడు తన తల్లి లాంటి మరి చిన్నమ్మ అని చెప్పొచ్చు, ఆమెతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు అంబులెన్స్ లో. ఆ పిల్లవాడిని కూడా కాల్చారు. And the mother was awaiting, and the father is a cookie. మరి ఆ పరిస్థితి ఎటువంటిది అంటే తండ్రి ఏమో కుక్కీ తెగకు చెందినవాడు, తల్లి అయితే మైతే తెగకు చెందినటువంటి. So this boy was taking shelter and going to go somewhere in the hill. మరి ఈ 7 సంవత్సరాల పిల్లవాడైతే కొండ ప్రాంతంలోనే కుక్కీ తెగ మధ్యలోనే నివసించేవాడు. So when the Meitei fired those areas with the sniper, the splinter hit the head of this boy. మరి ఈ స్నైపర్ గన్స్ తో ఈ మైతే తెగకు చెందినటువంటి వారు కాల్చినప్పుడు మరి ఆ పిల్లవాడి యొక్క నుదిటిలో నుండి ఆ బుల్లెట్ వెళ్ళింది. His name is Joshua Hansi. మరి ఆ పిల్లవాడి పేరు కూడా జాషువా అనేటటువంటి పేరు ఉన్నది. So when the bullet hit the splinter hit the head, so they thought that since Joshua's mother was a Meitei, they could take him to the hospital. మరి మైతే తెగకు చెందినటువంటి తల్లి ఉంది కాబట్టి ఆ పిల్లవాడిని ఇంపాల్ హాస్పిటల్ కు తీసుకుపోవాలనుకున్నారు. So his mother and his auntie, the same Meitei, with the help of the police, they went towards Imphal hospital through ambulance. మరి అంబులెన్స్ ద్వారా గాయపడినటువంటి పిల్లవాడిని ఇంపాల్లో ఉండేటటువంటి హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళారు. ఇంపాల్ అంతా కూడా మైతీ ప్రజల కంట్రోల్లో ఉండేటటువంటి స్థలం. So on the way, the Meitei mob blocked this ambulance. మరి అంబులెన్స్ ను అక్కడికి తీసుకువెళ్తున్నప్పుడు ఈ మైతీ గుంపే ఆపేసింది. And they know that his mother is a Meitei, but the son, 7-year-old son, was a cookie. మరి తల్లి అయితే మైతేకు చెందినటువంటిది, తండ్రిని బట్టి పిల్లవాడు కూడా కుక్కీ అని ఆ మైతే ప్రజలు ఆపివేశారు. So in spite of knowing all those details, they burned the child with the mother and auntie, and the whole vehicle was burned to ashes. మరి ఆ అంబులెన్స్ లో ఉండేటటువంటి తల్లి, చిన్నమ్మ, ఆ చిన్న పిల్లవాడు ఈ విషయాలన్నీ తెలియడం బట్టి కాల్ చేశారు. మొత్తం ఆ అంబులెన్స్ వాహనాన్ని కాల్ చేశారు. There was heart-touching stories one after another. మరి ఇటువంటి అనేక సంఘటనలు మన హృదయాన్ని ఎంతో బాధపరిచేటటువంటి సంఘటనలు మన ఇప్పుడు ప్రాంతంలో జరిగినాయి. When I think of that, I am filled with tears. మరి వాటిని తలుచుకుంటూ ఉంటే, జ్ఞాపకం చేసుకుంటే కళ్ళెంబడి కన్నీరు కారుతుంది.
because it was so painful to bear. అది నిజంగా కట్టుకోవడానికి చాలా భయంకరమైనటువంటి విషయాలు. And they're drinking the churches and mocking Jesus Christ in the churches. మరి ఇప్పుడుండే పరిస్థితుల్లో మైతి తెగకు చెందినటువంటి ప్రజలు ఈ యొక్క మందిరాలను ఇప్పటికీ వారు ముట్టడిస్తూ ఉన్నారు. అదేవిధంగా యేసు ప్రభు పట్ల దుర్భాషలాడుతూ నిందిస్తూ ఉన్న వారుగా ఉన్నారు. And they put up in the instead of the cross, they put up their flag, solitary flag, which is Hindu flag. మరి అక్కడ ఉండేటటువంటి మందిరాల పైన ఉండేటటువంటి సిలువ ఆ గుర్తు మీద వాళ్ళ యొక్క జెండాలను ఎగిరిస్తూ ఉన్నారు ఇప్పుడు. And in the church, they even made mock marriage. The person is behaving like pastors, and he tried to solemnize people. మరి ఇప్పుడు వాళ్ళు కొంచెం అంటే అవమానకరంగా ప్రవర్తించే విధంగా కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. వాళ్ళంతకు వాళ్ళు చర్చిలోనికి వస్తారు, ఏదో అక్కడ ఒక వివాహం జరుగుతూ ఉండేటట్లు సన్నివేశాన్ని వారికంతటికి వారికే జరిపిస్తూ ఉంటారు. And if I'm not mistaken, last 10 or 11, the middays, the Hindus make a picture of Jesus Christ with Roman soldiers raping him. Roman soldiers raping Jesus Christ. ఒక నాటక రూపంలో కూడా మైతే ప్రజలు ఒక సన్నివేశాన్ని రూపొందించారు. రోమా సైనికులు యేసుక్రీస్తును బలాత్కారం చేసినట్లు. So it's many shocking incidents that happens in Manipur now. మరి మణిపూర్ ప్రాంతంలో ఇటువంటి అనేక మరి షాకింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. And even they play with a lot of pictures of Christianity. మరి క్రైస్తవులకు చెందినటువంటి అనేక మరి చెడు చిత్రాలను అక్కడ రూపొందిస్తూ ఉన్నారు. So God has been our protector since day one. మరి మొదటి దినం నుండి కూడా దేవుడే మమ్మల్ని కాపాడాడు అని చెప్పగలం. And as other believers, Christians around the world pray for us. మరి అదే సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి క్రైస్తవులు తమ ప్రార్థనల ద్వారా మాకు ఎంతో అండగా ఉన్నారన్నట్టు కూడా మేము భావిస్తూ ఉన్నాం. Because God was the only hope that we have. ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడే మాకు ఒక గొప్ప నిరీక్షణ. So from day one, we fasted in the churches, and every day there was prayer meetings, one after another, and only through prayer we are saved by God's grace. మరి ఇప్పటి వరకు కూడా మేము ఉపవాసాలుండి ప్రతి దినం కూడా ప్రార్థనలు చేస్తున్నటువంటి వారముగానే ఉన్నాం. ఈ పరిస్థితుల నుండి దేవుడు ఒక పరిష్కారాన్ని మాకు దయచేయాలన్నట్లు. And you have covered us with your prayers. మరి మీ ప్రార్థనలు కూడా మా కొరకు మీరు చేస్తూ ఉన్నారన్నది నాకు ఎంతో సంతోషం. And you have visited us in our time of affliction. మరి మా యొక్క కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని అనేక మంది మీ ప్రాంతం నుండి దర్శించిన వారుగా ఉన్నారు. And you have given us clothes to wear. మరి కొన్ని బట్టలను మాకు సహాయంగా అందించారు. And the Christians, especially the Telugu Christians, have helped us a lot in this time of crisis. మరి ఈ యొక్క ఇబ్బందికర పరిస్థితుల్లో తెలుగు క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ నుండి చాలా మంది వచ్చి మాకు సహకరించారు. Every day they brought a lot of trucks of rice and clothing, blankets, mattresses, children well, and even for schooling they supplied mattresses for children. మరి చాలా మంది దేవుని బిడ్డలు మాకు కొన్ని ట్రక్కుల ద్వారా రైస్ని ఇవ్వటం కానీ, అదేవిధంగా మాకు బ్లాంకెట్స్ ఇవ్వడము, అదేవిధంగా మాకు మ్యాట్రసెస్ బెడ్లు ఇవ్వడము, పిల్లలకు బట్టలు, పిల్లలకు మరి తినుబండారాలు ఇవ్వటము, ఈ విధంగా మాకు సహాయం అందించినారు.
Jesus says in Matthew chapter 25 verse 36, మత్తయి సువార్త 25వ అధ్యాయం 36 వచనం గమనిస్తా ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నాడు, I needed clothes and you clothed me. మరి నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాలను ఇచ్చినారు. I was sick and you looked after me. నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించవచ్చారు. I was in prison and you come to visit me. నేను చెరలో ఉన్నప్పుడు మీరు నన్ను దర్శించవచ్చి ఉన్నారు. So this is what Christ will say to the believers, every believers who have been visiting the sick and the needy and the persecuted people in times of their need. మరి ప్రభువు చెప్పినటువంటి ఈ మాటల్లో మాలాంటి బలహీనులు ఉన్న పరిస్థితుల్లో మరి మమ్మల్ని దర్శించవలసినటువంటి వారిని బట్టే అన్నట్లు నేను గమనిస్తాను. And we still do not have we still do not have hope that things will improve in their future. మరి రానున్న దినాల్లో మరి ఏమైనా పరిస్థితులు మెరుగవుతాయా అన్నట్లు మాకైతే ఏ విధమైన ఆశ లేదు. Because in Manipur, around 5 local militias are controlling the whole Manipur now. మరి ప్రస్తుతము ఈ దినాల్లో అక్కడ ఒక గుంపు ఉంది, దాన్ని అరంబాయ్ టెంగోల్ అని అంటారు. వారు ఇప్పుడు మణిపూర్ అంతటిని కూడా తమ అధీనంలో ఉంచుకొని వారు నడిపిస్తూ ఉన్నారు. Arambai Tengals were in olden days is the king's soldiers. మరి ఈ అరంబాయ్ టెంగోల్ అనేటటువంటి వీరు ఎవరు అనంటే పురాతన దినాల్లో రాజు యొక్క సైనికులు. ఇప్పుడైతే వాళ్ళని ఎట్లా అంటామనంటే ఇక్కడ మనం శివసేన ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటామే, ఆ విధంగా ఈ అరంబాయ్ టెంగోల్ అనేటటువంటి గుంపు వారు ఉన్నారు ఇప్పుడు. They are to protect the king. వీరు ఎందుకున్నారబ్బా అంటే రాజును కాపాడడానికి ఉన్నారు. They are trained in warfare. వారు యుద్ధాల విషయంలో శిక్షణ పొందినటువంటి వారుగా ఉన్నారు. With horse they will fight and win the war. మరి పూర్వము వారు గుర్రాలను ఉపయోగించి యుద్ధాలలో పాల్గొని విజయాలను సాధించేవారు. ప్రస్తుతం వారు మారణాయుధాలతో మణిపూర్ ప్రాంతంలో సంచరించేవారుగా ఉన్నారు. But the present Arambai Tengals were different. మరి ఇప్పుడుండే ఈ అరంబాయ్ టెంగోల్ అనేటటువంటి ఈ గుంపు మిలిటరీ మాదిరి ఉన్నారే, వీళ్ళ పరిస్థితి వేరు ఇప్పుడు. Now they are around 50,000 comrades. మరి వీరు దాదాపుగా 50,000 మంది సంఖ్య ఉంటారు వీరు. And even among the Meiteis, nobody can speak the truth. మరి గమనించాల్సిన విషయం ఏంటి అంటే మైతి తెగలో ఎవరు కూడా సత్యం చెప్తారు అనే మాట లేదు. They silence everyone who speak for the truth. ఎవరైతే సత్యం మాట్లాడతారో ఈ మైతి తెగవారు వారి నోర్లు మూయిస్తారంతే. They are terrorist group. దాదాపుగా వీళ్ళను టెర్రరిస్ట్ గుంపు చెప్పవచ్చు. Last January 24, they gathered all the ministers, even the 2 MPs, Rajasabha MP and Lok Sabha MP, and all the Meitei MLAs in one place. మరి జనవరి 24 ఈ అరంబాయ్ టెంగోల్ అనేటటువంటి వీరు మణిపూర్ ప్రాంతంలోని ఎమ్మెల్యేలను అదేవిధంగా ఎంపీలను ఒక దగ్గర సమావేశపరిచారు. And they take oath. మరి వీరే ప్రమాణం చేయించారు వారి ద్వారా. They take oath that they will do whatever they command them to do. మరి ఏది ఆజ్ఞాపిస్తే ఈ అరంబాయ్ టెంగోల్ నాయకులు కానీ ఈ కామ్రేడ్స్ అనేటటువంటి వారు ఏది ఆజ్ఞాపిస్తే దాని ప్రకారం చేయాలా అన్నట్లు ప్రమాణం చేయించారు. So with this situation we have most of our property in the capital. మరి కుకి తెగకు చెందినటువంటి చాలా మంది వారి యొక్క ఆస్తులను ప్రస్తుతం పోగొట్టుకున్న వారుగా ఉన్నారు. And now our prayer and demand is that we must have separate administration. మరి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ కుకి తెగకు చెందినటువంటి ప్రజలు ఒక ప్రత్యేక పాలన మాకు ఉండాలి అన్నట్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు, కోరుకుంటూ ఉన్నారు. Because we cannot go back to Imphal.
ఇప్పుడుండే పరిస్థితుల్లో మరి వీరు ఇంపాల్ ప్రాంతానికి వెళ్ళలేదు. We have 10 MLAs, Cook MLAs. మరి ఇప్పుడు 10 మంది కుకీ ఎమ్మెల్యేలు ఉన్నారు. And Naga MLA has 10 MLAs. నాగా ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారు. And the meeting has 40 MLAs. మైతే వారు 40 మంది ఉన్నారు. So all the funds goes to the meetings. మరి ప్రస్తుతం ఏ ఆర్థిక వనరులు ఉన్నా మైతీ ప్రజలకు ఎక్కువగా పోతాయి. So even this Arambai thinkers have proved that Manipur rifles, battalions, Arab battalions, ammunition arms. మరి ఇప్పుడు అరంబై టెంగోల్ అనేటటువంటి ఈ గుంపు ఉన్నారే, వీరు మిలిటరీ వాళ్ళ యొక్క ఆయుధాలను కూడా వీరు తీసుకుంటూ ఉన్నారు. They looked at around more than 7,000 arms. మరి 7,000కు పైగా ఆయుధాలను వీరు ఎత్తుకెళ్లిన వారుగా ఉన్నారు. And more than 5 tons ammunition, bullets. అదేవిధంగా ఒక 5 ట్రక్కుల బుల్లెట్లను వీరు దొంగిలించిన వారుగా ఉన్నారు. So with the state force, commandos, and this Arambai Tengol, they are all attacking the areas every day. మరి ఇప్పుడుండే పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే రాష్ట్ర సంబంధమైనటువంటి అధికారులు కానీ మిలిటరీ కానీ అదేవిధంగా ఈ అరంబై టెంగోల్ కానీ అన్ని రకాలుగా అందరూ కూడా ఈ కొండ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలను లక్ష్యంగా చేసుకొని వారిని హింసిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. So Home Minister Amit Shah, when he visited Manipur, he made a buffer zone. మరి అమిత్ షా గారు ఈ మణిపూర్ను సందర్శించినప్పుడు మరి సున్నితమైన ప్రాంతంగా అక్కడ కొంత ప్రాంతాన్ని ఆయన ఏర్పాటు చేశారు. The buffer zone, the armies and BSF and some rifles are guarding us. మరి ఈ అస్సాం రైఫల్స్ అనేటటువంటి వాళ్ళు అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు సంబంధించినటువంటి వారు ఇప్పుడు అక్కడ సరిహద్దులను కాపాడుతూ ఉన్నారు. And in some places, Kuki volunteers are guarding. మరి ఇప్పుడు కొండ ప్రాంతాల్లో కుకీ జాతి ప్రజలు ఉన్నారు. వారి కొద్దిమంది సైనికులుగా కాపలాదారులుగా కాపలా కాస్తూ ఉన్నారు. వీరిని ఫ్రంట్ లైన్ వారు అన్నట్లు పిలుస్తారు అక్కడ. So there are more than 15 lakhs population. మరి అక్కడ 15 లక్షల మంది ప్రజలు ఉన్నారు దాదాపు. And there are only 4 or 5 lakhs. మరి అయ్యగారు చెప్పినట్లు వీరి తెగకు సంబంధించి ఒక 4 లక్షల మంది ఉంటారు. So Arambai Tengals promised to kill every Kuki. మరి ఇప్పుడు అరంబై టెంగోల్ అనేటటువంటి వీరు కుకీ జాతినంతా కూడా నిర్మూలన చేస్తామన్నట్లు చెప్పి ఉన్నారు. They thought that they can kill us within 3 days. వారు అన్నారు 3 రోజుల్లోనే వీళ్ళందరినీ కూడా మేము చంపేస్తాం. But God has protected us. అయితే దేవునికి స్తోత్రం, దేవుడు మమ్మల్ని కాపాడాడు. And by the grace of God, we survived so far. మరి ఇప్పటి వరకు మేము బ్రతికున్నామంటే అది దేవుని కృపనే అని చెప్పాలి. And it's only through prayers of the people of God everywhere, including our people who pray every day for God's intervention. మరి ఇదంతా కూడా ఎలా జరిగిందంటే చాలా మంది దేవుని బిడ్డలు మా కొరకు చేస్తున్నటువంటి ప్రార్థనలే. అదే సందర్భంలో స్థానికంగా మేము కూడా ప్రార్థనలు చేసి ఉండగా దేవుడి కార్యం జరిగించాడు అని మేము నమ్ముతాం. Because it becomes a war between the Kukis and Meiteis now. మరి తెలిసిన విధంగా కుకీలకు మైతీలకు మధ్య ఒక గొప్ప యుద్ధమే జరుగుతూ ఉంది. But to compare with the Meiteis and the Kukis, we are very small. మరి ఒకవేళ పోల్చుకొని చూస్తే మైతే ప్రజలతో మేము అస్సలు సరిపోం. మేము చాలా అల్పమైనటువంటి సంఖ్యలో అల్పులముగానే బలహీనులముగానే ఉన్నాం. When we read the Bible, especially First Samuel, Second Samuel, Chronicles, Kings, we see a lot of wars that the Israelites face. మరి ఇశ్రాయేలీయులు ఏ విధంగా అల్పులు అయినటువంటి వారుగా ఉన్నారో ఆ విధంగానే మేము అల్పులముగానే ఉన్నాం. And you find that in the Bible, in so many places, God is the one who is fighting for you. మరి దేవుడు తన ప్రజల పక్షంగా
ఆయన యుద్ధాలు ఏ విధంగా జరిగించాడో బైబిల్లో మనం గమనిస్తా ఉన్నప్పుడు ఆ విధంగా దేవుడు మా పక్షాన కూడా ఈ దినాన ఉన్నాడు అని మేము నమ్ముతూ ఉన్నాం. So our people, we have nowhere to turn except to God through prayer. మరి మాకు ఎవరైనా సహాయం అందిస్తారా అని అంటే అది దేవుడే అన్నట్లు మేము ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాం. And this displays people, many of them have lost everything in this conflict. మరి ఇప్పుడుండే దినాలలో ఎవరైతే ఈ అల్లర్లలో చాలా ఇబ్బంది పడ్డారో తమ నివాసాలను కోల్పోయి వారు చాలా మంది ఉన్నారు. వారి విషయంలోనే ఇప్పుడు మేము చింతిస్తూ ఉన్నాం. Not only those who live in the far valley, but in the hill and valley between there are so many cities in there. So those houses were burned down. మరి కొండ ప్రాంతంలో ఉండేటటువంటి నివాసాలు కానీ అదేవిధంగా మైదాన ప్రాంతంలో ఉండేటటువంటి నివాసాలు కానీ చాలా వరకు పాడు చేయబడ్డాయి, కాల్చబడ్డాయి. God has been blessing the cookies for the past 100 years. మరి వెనుకటి 100 సంవత్సరాల నుండి కూడా దేవుడు కుకీ ప్రజలను ఆశీర్వదించాడు. And by the grace of God, we don't depend on others to support us. మరి మేము నిజానికి ఎవరిపై ఆధారపడేటటువంటి పరిస్థితి అయితే మాకు లేదు. We decided to support ourselves. మరి మాకు మేముగా సపోర్ట్ చేసుకొని లేదా మాకున్న సామర్థ్యంతో మేము ముందుకు పోగలం. And we send missionaries to other states and countries. మరి కుకీ బాప్టిస్ట్ కన్వెన్షన్ ద్వారా లేదా కుకీ ప్రజలు క్రైస్తవులుగా తమ ద్వారా సేవకులను ఇతర రాష్ట్రాలకు దేశాలకు పంపేవారు. When I was mission director, I opened a mission field in China and Cambodia, Laos, Vietnam and Myanmar. మరి అయ్యగారు మిషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చైనా ప్రాంతంలో, కంబోడియా ప్రాంతంలో, మయన్మార్ ప్రాంతంలో ఆయన సువార్తకు పంపిన వారుగా ఉన్నారు. And we are planning to send a lot of missionaries to many other parts of India too. మరి ఇండియాలో కూడా వివిధ ప్రాంతాలకు సేవకులను సువార్తికులను పంపాలన్నట్లు ఆలోచన కలిగి ఉన్నారు. But suddenly when this thing happens, we are helpless. మరి ఈ అల్లర్లు ఎప్పుడైతే చోటు చేసుకున్నాయో వీరు పరిస్థితి నిస్సహాయ స్థితికి చేరుకుందని చెప్పవచ్చు. We have to pull back some of our missionaries because we cannot support. The church has not become anymore. మరి ఇప్పుడు ఉండేటటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో పంపబడినటువంటి సేవకులను కూడా సహాయం అందించలేక వెనక్కు పిలుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. But we are still trying hard to raise funds for some of our missionaries now. మరి ఎంతో కష్టముతో వారి కొరకు సహాయాన్ని పొందాలన్నట్లు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. So in a situation like this, we need your help. మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము మాకు సహాయం కొరకు మేము కనిపెడుతూ ఉన్నాం. And through your prayer and help, we are surviving today. మరి ఈ దినం మీలాంటి దేవుని బిడ్డల యొక్క సహాయాన్ని బట్టి, ప్రార్థనను బట్టి మేము ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం. As a pastor, I have a lot of to take care of displaced people in my churches. మరి అయ్యగారు సొంతంగా తన సంఘాలలో చదివిపోయినటువంటి వారిని, అల్లర్లలో గాయపడినటువంటి వారిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత అయ్యగారికి ఉంటుంది. Every day people will come and ask help. మరి ప్రతిరోజు కూడా ఏదో ఒక సహాయం వారికి అందజేయాలా అన్నట్టు వారు కోరుకుంటారు. So we need to help them to support for their healthcare, for their clothing, or for their food, something like that. మరి వారికి వస్త్రాల విషయంలో కానీ, ఆహార విషయంలో కానీ ప్రతి దినము వారికి సహాయం కావాల్సి ఉంటుంది. When I came to this place, when I reached Hyderabad, I could not sleep because there was a lot of fighting going on in my hometown. మరి అయ్యగారి యొక్క స్వస్థలంలోనే చురచాంపూర్లోనే మరి 3 దినాల కిందట మరి అక్కడ అల్లరి చెలరేగింది. And many
around 3 people were killed and 25 people got hurt in my, very close to my home. మరి అయ్యగారి యొక్క ప్రాంతానికి సమీపంలోనే ముగ్గురు చంపబడ్డారు, దాదాపు 24 మంది దాకా గాయపడ్డారు. And things are getting worse every day. మరి ప్రతిదినం కూడా పరిస్థితులు చేజారిపోతున్నాయి, దిగజారుతూ ఉన్నాయి. There are a lot of fightings going on even this time. మరి ఈ దినానికి కూడా చాలా కలహాలు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. So it's a matter of surviving now. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే బ్రతికుండాలా అనేటటువంటి ఒక ఆశ. But we believe that God will help us overcome this problem. మరి ఈ పరిస్థితుల్లో దేవుడు మాకు సహాయం అందిస్తాడు అనేటటువంటి నమ్మకం మేము కలిగి ఉన్నాం. Because the Bible says, who can be against us if God is for us? మరి దేవుడు మన కొరకు ఉన్నాడు, మన పక్షంగా ఉన్నాడు, ఆయన సహకారం అందిస్తాడు అనేటటువంటి విశ్వాసం And we ఉంది. believe that God will help hear the prayers of the saints around the world. మరి దేవుడు తన బిడ్డల యొక్క ప్రార్థనలకు ఆయన జవాబిచ్చేటటువంటి వాడు అని మేము నమ్ముతూ ఉన్నాం. And you may have heard of so many news about Manipur. The Meiteis try to blame us. మరి మీరు చదివి ఉంటారు, తెలుసుకుని ఉంటారు, అయితే ప్రజలు కుక్కి వాళ్ళను నిందిస్తారు అనేక విషయాలు. Sometimes they blame us that we are illegal immigrants. మరి మేము చొరబాటుదారులం అన్నట్లు ఈ మైతే ప్రజలు చిత్రీకరిస్తారు. But we have been living together for centuries. మరి కొన్ని శతాబ్దాల నుండి కూడా మరి ప్రజలు అక్కడ ఉన్నారనేటటువంటిది వాస్తవమైన మాట. Even the Kukis are protecting the Meitei kings. మరి వెనకటికి చరిత్ర గమనిస్తే కుక్కీ ప్రజలు మైతే రాజులను కాపాడిన వారుగా ఉన్నారు. Even our forefathers for the British. మరి బ్రిటిష్ వారితో అయ్యగారి పూర్వీకులు కూడా పోరాడిన వారుగా ఉన్నారు. And among the Indian National Army from Manipur, 70% are the Kukis who protect the country. 70% కుకీ ప్రజలు మరి ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఉన్నారు ప్రస్తుతానికి. So we are very much part of India and we want to protect India. మరి అయ్యగారి మాటల్లో మనం వింటున్నది ఏంటి అని అంటే మేము ఈ భారతదేశంలో అంతర్భాగమై ఉన్నాం, భారతదేశాన్ని కాపాడాలన్నది మా ఉద్దేశం. So you hear a lot of rumors about Manipur, so many rumors, so many false narratives about us. మరి చాలా సందర్భాల్లో వదంతులు మీరు వింటూ ఉంటారు, వాస్తవం కానటువంటి అనేక అబద్ధాలు మరి కుకీ ప్రజల గురించి కానీ అక్కడ ఉండే పరిస్థితుల గురించి కానీ మీరు వింటూ ఉంటారు. But one thing is very clear, that we are attacked and tortured persecuted because of our faith in Jesus Christ. యేసు ప్రభువునందు కుకీ ప్రజలమైన మేము విశ్వాసం కలిగి ఉన్నామనేటటువంటి ఒక ప్రధాన కారణాన్ని బట్టి మేము లక్ష్యంగా చేయబడ్డాం, హింసింపబడ్డాం, ఇంతవరకు బాధింపబడిన వారముగా ఉన్నాం, చంపబడిన వారముగా ఉన్నాం. And the first target was churches. మరి దీంట్లో ఇదివరకే చెప్పినట్లు మందిరాలు ఒక లక్ష్యంగా మారాయి. They burned down, they vandalized, they destroyed, they looted the properties. మరి చాలా వరకు ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి, మందిరాలు పాడు చేయబడ్డాయి, కాల్చబడ్డాయి. And they mock the Christian religion, and they bring the church, they smoke the church. మరి ప్రస్తుతం అక్కడ ఉండే ప్రజలు లేదా క్రైస్తవ వ్యతిరేకులు ఎట్లా ఉన్నారు అంటే చర్చిలోకి వచ్చి నానా రకమైనటువంటి మరి కార్యాలను జరిగిస్తారు, తాగడం కానీ అక్కడ వివిధ రకాల కార్యకలాపాలు జరిగిస్తారు. There are so many incidents that I don't express. It's so painful to express this one. మరి కొన్ని సంఘటనలు తెలియచేయడానికి కూడా చాలా బాధ కలిగించేటటువంటి విషయాలు అవి చెప్పలేనన్నట్లు అంటున్నారు. And we have a lot of martyrs whom we buried in two places, and some in Kamupi and the rest in Chotanpur. మరి చురచాంపూర్లో కాంగోపి అనేటటువంటి జిల్లా ప్రాంతాల్లో చాలా మంది చంపబడిన వారు, హతసాక్షులైనటువంటి వారిని మేము సమాధి చేయాల్సి వచ్చింది. So please continue to uphold us in your prayer. మరి మీ ప్రార్థనల్లో మమ్మను దయచేసి మీరు ఎత్తి పట్టుకోనండి.
Because as the Bible says, if one body suffers, the whole body suffers. మరి శరీరంలో ఒక అవయవం బాధపడుతూ ఉన్నప్పుడు శరీరంలోని అవయవాలన్నీ కూడా బాధపడతాయి అన్నట్లు మీరు మా గురించి ఒక భారంతో ప్రార్థన చేయండి. We may attend different churches and have different opinions. మరి చాలా సందర్భాల్లో మనం రకరకాల సంఘాలుగా ఉన్నాం, రకరకాల అభిప్రాయాలు మనం కలిగి ఉంటాం. And you have heard about the invisible church. మరి మీరు కూడా విని ఉంటారు అదృశ్యమైనటువంటి సంఘం అన్నట్లు. These are visible churches. ఇవన్నీ కూడా కనిపించేటటువంటి దృశ్యరూపకమైనటువంటి సంఘాలు. The invisible churches tells us that all the Christians, those who are washed in the blood of Jesus Christ, are the same body, the same family, and we belong to Christ. మరి క్రైస్తవులందరూ కూడా ఈ భూమి మీద ప్రభు యొక్క శరీరముగా ఉన్నారు. మనమందరం కూడా ఆయన ఒక్క సంఘంగా ఉన్నాం. And persecution will happen worse and worse in the coming days. మరి రానున్న దినాల్లో ఈ విధమైనటువంటి శ్రమలు ఇంకా ఘోరాతి ఘోరంగా అవుతాయి. And you have heard about the Methodist Church in Telangana. They were persecuted because of their faith. మరి మెథడిస్ట్ చర్చ్ తెలంగాణలో కూడా మరి ఈ మధ్యనే పాడు చేయబడింది అన్నట్టు మనం విన్నాం. And you have heard a lot of persecution going on in India. మరి భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి శ్రమలే కలుగుతూ ఉన్నాయి. And in Assam minister declared that from now on nobody can preach the gospel or convert into Christianity. మరి అస్సాం ప్రాంతంలో ఒక నాయకుడు, రాజకీయ నాయకుడు, మరి ఇప్పటి నుండి స్వార్థ మీరు ప్రకటించకూడదు, ఎవరిని కూడా మత మార్పిడి చేయకూడదు అన్నట్లు చెప్పడం జరిగింది. India is a secular state. మరి భారతదేశం ఒక లౌకిక రాజ్యం. There is a freedom of religion. మరి ఇక్కడ మనకు మత స్వాతంత్రం అనేటటువంటిది ఉన్నది. But freedom of religion has been taken away in many parts of the country. మరి అయితే ఈ స్వేచ్ఛను హరించే విధంగా చాలా ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. In Assam there are many Christians, even many Kukis are there. అస్సాం ప్రాంతంలో కూడా చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, కుకీ ప్రజలు ఉన్నారు. And the cabinet has also sent missionaries to Assam. మరి చాలా మంది మిషనరీలు కూడా అక్కడికి పంపబడ్డారు. But there was a law now not to preach the gospel anymore. మరి ఇప్పుడు ఒక చట్టం అక్కడ చేయబడింది, సువార్తను ప్రకటించకూడదు అన్నట్టు. So this will become a daily routine or normal thing in India, that the Christianity will be banned in so many places. మరి చాలా చోట్ల కూడా క్రైస్తవ్యాన్ని పూర్తిగా నిర్మూలించాలా అనే విధంగా భారతదేశంలో జరుగుతూ ఉంది. But we learned that in the history of church history, the blood of the martyrs are the seal of the church. మరి మనం చరిత్రను గమనిస్తూ ఉన్నప్పుడు హతసాక్షి యొక్క రక్తము మందిరము అనేటటువంటి విత్తనం అన్నట్లు మనం గమనిస్తాం. The Christians are tried in tried in the furnace. మరి వేడి మరి ఏమంటాం వాటిని మంటల్లో వేయబడ్డారు దేవుని సేవకులు. So we need to stand strong. మరి మనం విశ్వాసములో దృఢమైన వారముగా ఉండాలి. We need to be faithful in times of persecution. మరి యొక్క శ్రమల్లో మనం ఎంతో విశ్వాసంలో దృఢమైన వారముగా ఉండాలి. And prayer is one of the key factors that will help us. ప్రార్థన అనేటటువంటిది మనకు ఎంతో బలాన్ని ఇచ్చేటటువంటి విషయంగా మనం గమనించాలి. So every Christian we need to pray for Manipur, for other parts of the country where persecution takes place, even for the believers here, we have to pray. మనం విశ్వాసులముగా దేవుని బిడ్డలముగా మణిపూర్ ప్రాంతంలో ఉండే ప్రజల కొరకు, అదేవిధంగా ఎక్కడెక్కడ ఈ హింసాకాండ జరుగుతుందో వారందరి కొరకు కూడా మనం ప్రార్థించవలసినటువంటి వారు. Because prayer is like a strong wall. మరి మనకు ప్రార్థనే ఒక అద్భుతమైనటువంటి కంచె. And through prayer God will protect us. మరి యొక్క ప్రార్థన అనే కంచె ద్వారా దేవుడు మనల్ని కాపాడుతాడు. And through your prayer our people will become stronger and will withstand all the temptations or the trials that we face.
మరి ఇప్పుడు ఎదుర్కొంటుండే శ్రమల్లోనేమి శోధనల్లోనేమి మీ ప్రార్థనలు మాకు ఎంతో బలాన్ని ఇస్తాయని నేను తెలియజేస్తూ ఉన్నాను. So thank you so much for inviting us to this church tonight. మరి సాయంకాలం మరి ఈ సంఘమునకు మమ్మను ఆహ్వానించినందుకు వందనాలు. And thank you for your prayers. మీ ప్రార్థనను బట్టి మీకు అందరికీ కూడా వందనాలు చెప్తూ ఉన్నాను. And I believe that you will continue to pray for us. మరి మీరు మా కొరకు ప్రార్థన కొనసాగిస్తారు అని మేము నమ్ముతూ ఉన్నాం. And although I come just twice, I feel I don't need to. It's like my second home now. మరి నేను కేవలం 2 సార్లు మాత్రమే వచ్చిన ఆధునిక ప్రాంతం నాకు సొంత ఇల్లులాగా నేను ఇప్పుడు భావిస్తూ ఉన్నాను. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగా. Thank you so much. మీకందరికీ So we pray. Love you, Lord Heavenly Father. We want to thank you for this church, Pastor Nijera and the church community who have invited us tonight and have given us good fellowship and share the stories that is happening in Manipur, the persecution we face because of our faith, and our churches have been destroyed and have been killed, but through the prayers of the saints in Andhra Pradesh and around the world, they have been protecting us. I want to thank you for the believers here in Andhra Pradesh who are praying for the saints all over the world, and we are so thankful for their help and their prayers for times of our affliction and trials that we are facing right now. Lord, we pray that you continue to bless this church, the pastor, the church committee, the leaders, and the believers. That they will grow in Christ, in the grace of God, and they will stand strong in the face of persecution, and they may minister to the needy people and even spread the gospel of Jesus Christ throughout the region. Lord, we pray and thank you for this meeting. We pray for the guidance as we worship you, tonight. We pray in Jesus' name. Amen. Amen.